హలో! వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. మనం ఎన్నో కంపెనీల గురించి వినుంటాం. ఎన్నో కంపెనీ హైస్ గురించి వినుంటాం. ఎన్నో కంపెనీస్ లోస్ గురించి వినుంటాం. ఈ వీడియోలో చాలా కంపెనీలు ఎందుకు లాస్‌లోకి వెళ్తున్నాయి? లాస్‌లోకి వెళ్ళిన రీజన్స్ ఏంటి? లాస్‌లోకి వెళ్తే అదే లాస్‌లోకెళ్ళి క్లోజ్ అయిపోతాయా కంపెనీసు? లేదా లాస్‌లో నుంచి రికవరీ అయితాయా అని మనం డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే కంపెనీ మీకు చాలామందికి తెలిసుంటది. ఎవరైతే క్రెడిట్ కార్డ్ వాడతారో, క్రెడిట్ కార్డ్ పేమెంట్‌కి వాడతారో, క్రెడిట్ కార్డ్ పేమెంట్‌కి, బిల్ పేమెంట్స్‌కి ఏమేమి వాడతారో మీ అందరికీ తెలుసు. సో, ఆ యాప్ ఈజ్ నథింగ్ బట్ క్రెడ్. సో, క్రెడ్ యాప్ పరిస్థితి ఏంటి? క్రెడ్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? సో, 2022లో 6 బిలియన్‌తో ఉన్న కంపెనీ ఇప్పుడు 2026, 25 క్వార్టర్లీ రిజల్ట్స్‌లో ఆల్మోస్ట్ 3 బిలియన్ టు 2 బిలియన్‌కి పడిపోయింది. ఆల్మోస్ట్ 50-40% పడిపోయింది కంపెనీ. ఎందుకు పడిపోయింది? క్రెడ్ అంతా బాగానే ఉండేది. క్రెడ్‌కి ఏం జరిగింది? క్రెడ్ ఏమైనా తప్పు చేసిందా? లేదా క్రెడ్‌కి మార్కెటింగ్ స్ట్రాటజీస్ తప్పు ఉన్నాయా? మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, క్రెడ్‌కి డిస్కస్ చేసుకునే ముందు ఈ కంపెనీ సీఈఓ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. కునాల్ హసన్ అనే సీఈఓ. ఆయన ఫ్రీ రీచార్జ్ అనే కంపెనీ నుంచి గుర్తొచ్చింది. ఆయన ఒక ఐడియా వచ్చింది. చాలామంది క్రెడిట్ కార్డ్ బిల్స్ పేమెంట్ చేయడానికి ఇప్పుడైతే చాలా ఈజీగా ఫీల్ అవుతున్నారు. అంతకు ముందులో ఏమైందంటే ఐసిఐసిఐ పేజ్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ యాప్ యూజ్ చేయాలి. హెచ్డిఎఫ్సి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజ్ చేయాలి. యాక్సిస్ అంటే యాక్సిస్ బ్యాంక్ యూజ్ చేయాలి. ఇవన్నీ చూసిన ఆయన ఇవన్నిటికి ఒకే యాప్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచించారు. అలా ఆలోచించి ఒక డిఫరెంట్ అయిన ఒక యాప్ తెద్దాం అనుకున్నారు. అదే క్రెడ్ యాప్. స్టార్టింగ్లో చాలా కంపెనీ అనేది చాలా బాగా రన్ అయింది. ఇది ఇంకో విషయం ఏంటంటే క్రెడ్ అనేది ఓన్లీ వివిఐపి కస్టమర్స్కే పనిచేస్తుంది. వివిఐపికి కస్టమర్స్కి అలాగే పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారంటే ఇది ఒక సిబిల్ స్కోర్ రేటెడ్ కంపెనీ. మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సిబిల్ స్కోర్ రేటెడ్ కంపెనీ అంటే ఎలాగని. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ చాలామందికి ఉంటాయి, కానీ క్రెడిట్ కార్డ్ రావాలంటే సిబిల్ స్కోర్ ఉండాలి. ఈ సిబిల్ స్కోర్ ఎలా డిసైడ్ అవుతుందంటే మేము ఇంతకుముందు లోన్ తీసుకున్నా లేదా ఏమైనా పేమెంట్స్ ఏమైనా ప్రాపర్గా పే చేస్తున్నా మీ సిబిల్ స్కోర్ అనేది 800 ఉంటే 750, 760, 780 అలా 900 వరకు ఉంటుంది సిబిల్ స్కోర్. సో, ఎవరైతే బిల్ డిఫాల్టర్స్ ఉంటారో, ఎవరైతే పేమెంట్ ప్రాపర్గా చేయరో వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది ఉండదు. మీన్స్ ఉండదంటే మొత్తానికి నెగ్లిజిబుల్గా ఉండదు. ఉంటే 300 ఉండొచ్చు, 250 ఉండొచ్చు, 400 ఉండొచ్చు. సో, వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఇవ్వాలన్నా సిబిల్ స్కోర్ పట్టేస్తారు. ఎందుకంటే సిబిల్ స్కోర్స్ లో ఉంటే వాళ్ళు నెగ్లిజిబుల్ పేమెంట్ చేస్తారని, పేమెంట్ డిలే ఉంటుందని, వాళ్ళకి ఇవ్వకూడదని ఒక రెడ్ సిగ్నల్. సరేనా? సో, ఈ క్రెడ్ యాప్లో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఆ కీ పాయింట్ బట్టే ఈ గ్రోత్ అనేది జరిగింది స్టార్టింగ్లో. ఇదేంటంటే క్రెడ్ కంపెనీ అనేది నువ్వు తీసుకున్న నేను తీసుకున్న దానికి ఇవ్వదు. క్రెడ్ ఫస్ట్ అడిగేది మనకి నెంబర్ అడుగుతుంది, పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, సిబిల్ స్కోర్ రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఎవరికైతే 750 అబోవ్ ఉంటుందో వాళ్ళకే యాప్ అలో ఎస్ 750 అబోవ్ లేదనుకో మీ సిబిల్ స్కోర్ మళ్ళీ స్టేబుల్ చేసుకొని మళ్ళీ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. అర్థమైందనుకుంటా. సో, ఎవరికైతే 750 అంటే మీకు అర్థమైంది కదా. 750 అంటే ఎవరైతే ప్రాపర్గా పేమెంట్ చేస్తారో, ఎవరికైతే ప్రాపర్గా లోన్ ఇస్తారో, ఎవరికైతే ప్రాపర్గా అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటారో వాళ్ళకి వస్తుంది. సో, యాప్స్ అనేవి ప్రాపర్గా రన్ అయితే పేమెంట్లో రన్ అయితే అనుకున్నారు. సో, స్టార్టింగ్లో అలాగే 750 ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అన్నీ బాగానే రన్ అయినాయి. సో, స్టార్టింగ్లోనే కంపెనీ మంచి గ్రోత్ జరిగింది. ఆల్మోస్ట్ 6 బిలియన్స్ టు 4 బిలియన్స్ స్టార్టింగ్ అయింది. అప్పుడే 2022లో మెయిన్ ప్రాపర్గా డేట్ గుర్తులేదు. 2022లో లేదా 2020 ఐ థింక్ 21లో అనుకుంటా చాలా యాడ్స్ రన్ చేయడం మొదలెట్టారు. రాహుల్ ద్రావిడ్ యాడ్ చేయడం మొదలెట్టారు. తర్వాత కామెంటేటర్స్ మొదలెట్టారు. తర్వాత సీనియర్ హీరోస్, కాలీవుడ్ హీరోస్, బాలీవుడ్ హీరోస్ యాడ్ చేయడం మొదలెట్టారు. అలా యాప్ ప్రమోట్ చేయడానికి చాలా వరకు చాలా ప్రమోట్ చేయడం మొదలెట్టారు. సో, అక్కడ ఐపీఎల్ స్పాన్సర్ సిబిల్ క్రెడ్ అనేది చాలా వరకు రన్ అయింది. ఇప్పుడు మనకి ఐపీఎల్ స్పాన్సర్ టాటా ఐపీఎల్ అని ఎలా వస్తుందో అప్పుడులో క్రెడ్కి స్పాన్సర్ ఎవరు? ఐపీఎల్కి స్పాన్సర్ ఎవరు? క్రెడ్. చాలా డబ్బులు అనేది చాలా వరకు ప్రమోషన్స్ గురించి వాడారు. ఇదే కాకుండా
బిల్ పేమెంట్ అన్నాను కదా, ఇది ఓన్లీ మెయిన్గా బిల్ పేమెంట్కు తెచ్చిన యాప్ అన్నాను కదా. స్టార్టింగ్లో మనం బిల్ పేమెంట్ చేస్తే మనకి క్రెడిట్ కాయిన్స్ అని, రివార్డ్ పాయింట్స్ అని అలా ఇవ్వడం చాలా వరకు మొదలుపెట్టారు. ఎవరైతే ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు స్టార్టింగ్లో చాలామంది ఈ యాప్లు మొదలుపెట్టారు. దాని ద్వారా డబ్బులు రావడం మొదలుపెట్టినాయి. చాలా వరకు చాలా చాలా రకాలుగా దాన్ని యూజ్ చేయడం మొదలెట్టారు. కానీ అలా యాప్ మొదలవడగా దాంట్లో కొత్త ఆప్షన్స్ తేవడం మొదలెట్టారు. కొత్త ఆప్షన్స్ నథింగ్ బట్ ఇన్సూరెన్స్ పేమెంట్, అలాగే గ్యాస్ సిలిండర్ బుకింగ్, అలాగే కరెంట్ బిల్ పేమెంట్, రీఛార్జ్ అని అన్నీ తేవడం మొదలెట్టారు. అలాగా ఈ యొక్క పేమెంట్ విషయంలోనే ప్రాఫిట్ రాదు కదా. పేమెంట్ చేస్తే క్లయింట్ డబ్బులు సంపాదించలేడు కదా, అలాగే కంపెనీ డబ్బులు సంపాదించదు కదా. ఒక క్రెడిట్ కార్డ్ పేమెంట్ ద్వారా కంపెనీ రన్ చేయలేము కదా అనుకుని ఎన్ని తెచ్చారు. కొన్ని రోజులు రన్ అయిన తర్వాత ఇంకో కొత్త ఇంటెలిజెంట్ క్రైటీరియాలో తీసుకొచ్చిన ఒక ప్రాసెస్ ఏంటంటే, అదే కంపెనీకి మెయిన్ లాస్ తెచ్చిన ఐడియా. అది నథింగ్ బట్ రెంట్ పే. సో రెంట్ పేలో క్రెడిట్కి ఎక్కువ లాస్ హిట్ అయింది. సో లాస్ హిట్ అవ్వడం అంటే అది భారీగా లాస్ హిట్ అయింది. రెంట్ పేలో లాస్ ఎలా హిట్ అయిందంటే, ఇప్పుడు మనం ఒక హౌస్ ఓనర్గా మనం రెంట్ పే చేయాలంటే క్రెడిట్ నుంచి క్రెడిట్ కార్డు ద్వారా మనం పేమెంట్ చేసుకుంటే ఫ్రీ కింద పేమెంట్ అయిపోతుంది. అంటే మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి నెలలో డబ్బులు లేవంటే క్రెడిట్ పేలోంచి పే చేసి రెంట్ పే అయిపోయేది. కానీ చాలామంది ఇండియా జనాభా దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు. దాన్ని మిస్యూజ్ చేయడం అంటే ఎంతవరకు మిస్యూజ్ చేయాలంటే అది ఆర్బీఐ వరకు దగ్గరికి వెళ్ళి ఆర్బీఐ ఆ రెంట్ పే ఆఫ్ చేసేంత వరకు వెళ్ళింది. ఆ ఆప్షన్ నథింగ్ బట్ రెంట్ పే అనేది, ఇప్పుడు నేను ఓనర్, నాకు రెంట్ పే చేస్తున్నారు, ఓకే. అది ఎలా తయారైందంటే, నేను ఓనర్ని కాదు, ఒక డమ్మీ ఓనర్ని క్రియేట్ చేసి పర్సనల్గా మనకి మంత్ ఎండింగ్లో డబ్బులు లేకపోయినా, ఏదైనా ఫోన్ కొనుక్కోవాలన్నా, వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా, చాలామంది ఏం చేశారంటే డమ్మీ ఓనర్స్ క్రియేట్ చేసి అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ విత్డ్రాల్కి కంపెనీకి ఫ్రీగా చేసేది బ్యాంకింగ్ పేమెంట్ చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఇంత అమౌంట్ పేమెంట్ చేయాలి. సో ఇది చాలామంది ఫ్రీగా వాడుకోవడం వల్ల బ్యాంక్స్కి ఎక్కువ పేమెంట్స్ అనేవి కట్టడం వల్ల కంపెనీ చాలా లాస్లోకి వెళ్ళిపోయింది. సో దీన్ని మిస్యూజ్ చేసుకుని ఆర్బీఐ వరకు వెళ్ళింది. సో ఈసారి నుంచి రెంట్ పే అనే దానికి ఛార్జెస్ పడతాయని తర్వాత నుంచి బ్యాంక్స్ ఛార్జెస్ చేయడం మొదలుపెట్టాయి. సో అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు రన్ అయ్యే ఎవరైనా మ్యాక్సిమం స్టాప్ చేశారు. ఒకవేళ వేరే రెంట్ ఎడ్యుకేషన్ ఫీ అనో వేరే రకంగా ఫీ అనో ఏదైనా రన్ అవ్వడం వరకు ఒక 95,000 తీస్తే 3,200 కట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇది అరౌండ్ 2.5% to 3.5% వస్తుంది. సో ఆ రకంగా రన్ చేయడం మొదటి ఎప్పుడైతే రెంట్ పే అనేది ఛార్జెస్ కింద మొదలైందో 3,200, ఎడ్యుకేషన్ ఫీజు 2.5 to 3.5 ఉందో చాలా కస్టమర్స్ అనేది బ్యాక్ వెళ్ళిపోయారు, యాప్ యూజ్ చేసుకోవట్లేదు. అదే కాకుండా ఇప్పుడు అన్ని యాప్స్ వచ్చినాయి పేమెంట్కి. ఇప్పుడు అన్ని సొంత యాప్స్ వచ్చినాయి. లైక్ ఫోన్పేలో మనం క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు, గూగుల్ పేలో పేమెంట్ చేసుకోవచ్చు, అమెజాన్ పేలో అమెజాన్ కంపెనీలో మనం క్రెడిట్ కార్డు పేమెంట్ చేసుకోవచ్చు. అన్ని కంపెనీలు ఆప్షన్ తెచ్చేయడం వల్ల పేమెంట్స్ కూడా ఎక్కువ అవ్వట్లేదు. అది కాకుండా ఆల్మోస్ట్ కంపెనీ ప్రమోషన్కి చాలా వరకు అమౌంట్ అనేది పెట్టేసడం వల్ల దాని ద్వారా కూడా కంపెనీ చాలా వరకు లాస్లోకి వెళ్ళిపోయింది. సో ఇవన్నిటి వల్ల ఆర్బీఐ ఏం చేస్తుందంటే దాన్ని ఇగ్నోర్ చేసింది. ఇగ్నోర్ చేయడం వల్ల ఆ కంపెనీ అనేది ఎటు పరిస్థితుల్లో ఏం చేయాలో ఏం తెలియక ఇప్పుడు అన్నీ స్టాప్ చేసింది. ఇప్పుడు రివార్డ్ పాయింట్స్ కూడా దాకా రివార్డ్ పాయింట్స్ అని మొదలుపెట్టి దీన్ని ఇలా రన్ చేయడం మొదలెట్టింది. కొన్ని రోజులకి ఆ కంపెనీ రన్ అవుతుందా లేదా కంపెనీ లాస్లోకి వెళ్తుందా లేదా అనేది టైం డిసైడ్ చేయాలి. సో కంపెనీ మెయిన్ నాకు తెలిసినంత వరకు ఆ కంపెనీ లాస్ మేకింగ్ కంపెనీగా ఇంకా ఫిక్స్ అవ్వలేదు. గ్రోత్ అనేది డౌన్ అయింది. ఇది 6 బిలియన్ నుంచి 3 బిలియన్కి డౌన్ అయింది. ఈ డౌన్ ట్రెండ్ అనేది చాలా వరకు చాలామందికి ఇబ్బందిగా అనిపించవచ్చు. కంపెనీ అనేది చాలా వరకు గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఎలా ఉందంటే, ఆ కంపెనీ ఏదైతే పేమెంట్ చేస్తుందో ఆ పేమెంట్స్ ద్వారా ఇంకా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించుకోవాలంటే దానికి విఐపి క్లయింట్ బేస్ ఉంది. సో ఆ క్లయింట్ బేస్ ద్వారా చాలా వరకు లోన్స్ అనేది ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ లోన్స్ ఇవ్వడం వల్ల కూడా చాలామంది లోన్స్ తీసుకున్నారు. దాని ద్వారా ఏది క్రెడిట్ లోన్స్ కూడా తీసుకోవడం మొదలుపెట్టినారు. సో ఇది ఒక మెయిన్ లోన్. ఫస్ట్ రెంట్ పే, సెకండ్ వచ్చేసి లోన్ పేమెంట్. క్రెడిట్ లోన్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ లాసెస్ రికవరీ చేసుకోవడానికి చాలామంది లోన్స్ తీసుకున్నారు. డిఫాల్టర్స్ కింద క్రియేట్ అయ్యి వాళ్ళు కూడా పేమెంట్ చేయడం ఆపేశారు. సో క్రెడిట్ అనేది బ్యాంక్
చాలా వరకు అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. సో దాని ద్వారా క్రెడ్ అనేది రెండిట్ల ద్వారా చాలా వరకు లాస్లో కూరుకుపోయింది. అయితే క్రెడ్ లోన్ అని ఇవ్వడం వల్ల, రెంట్ పే ఇవ్వడం వల్ల, 2 ఆప్షన్ వల్ల చాలా వరకు లోన్ ఇది క్రియేట్ అయింది. ఇప్పుడు కంపెనీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంది. సో ఏదైతే లాసెస్ ఉన్నాయో అన్నీ రికవరీ చేయడానికి, దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడు కొత్త ఆప్షన్స్ తీసుకొచ్చింది. ఆప్షన్స్ నథింగ్ బట్ షాపింగ్ అని, పెర్ఫ్యూమ్స్ అని, స్పిన్ ద వీల్ అని చాలా వరకు తీసుకొచ్చింది ఆ లాసెస్ రికవరీ చేయడానికి. కానీ ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లేషన్కి చాలామంది ఎవరు ఆర్డర్ పెట్టట్లేదు. సో ఆ కంపెనీ ఎంతవరకు సస్టైన్ అవుతుందా అది టైంని డిసైడ్ చేయాలి. సో ఏ కంపెనీ అయినా కొన్ని రోజులు రన్ అయ్యే ఐడియా కాకుండా ఎక్కువ రోజులు రన్ అయ్యే సస్టైనబుల్ ఐడియాతో వస్తేనే గ్రోత్ ఉంటుంది. లేదు ఓన్లీ పేమెంట్ ద్వారా లేదా వీటి ద్వారా వద్దాం అనుకుంటే కంపెనీ 6 ఇయర్స్ లేదా 7 ఇయర్స్ గ్రోత్ ఉంటుంది. తర్వాత కంపెనీ ఏ రకంగా మారుతుందో ఇప్పుడు మీరు చూశారు. సో క్రెడిట్ పరిస్థితి నేను ఇప్పుడు లాస్ మేకింగ్ కంపెనీ అని చెప్పట్లేదు, లాస్ మేకింగ్ కంపెనీలో మారిపోతుందని చెప్తున్నా. సో ఫ్యూచర్లో క్రెడిట్ పరిస్థితి ఏంటో, క్రెడిట్ ఎలా మారిపోతుందో, మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే వీడియోలు మీకు ఏమైనా కంటెంట్ నచ్చినట్టుంటే లైక్ చేయండి. ఈ వీడియోకి చాలామందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.